కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాదయాత్ర రథసారథి ఈ దేశానికి దశ దిశ దిక్సూచి త్యాగాల వారసత్వం సాహస వీరుడుగా ప్రపంచమే అబ్బురపడే విధంగా నిటారుగా నిలబడి తల తెగిపడిన కడుపులో పేగులు తెగే వరకు నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇయాల 16 రోజులు మనకు స్ఫూర్తిని నింపి మనకు నాయకత్వాన్ని ఇచ్చి ఈ రోజు మహారాష్ట్రలో అడుగు పెట్టబోతున్న మన నాయకుడిని రాహుల్ గాంధీ గారిని మీ చప్పట్ల ద్వారా మాట్లాడడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను మిత్రులారా। In volume pitch. केसी वेणुगोपाल जी, मानिक टगोर जी, रेवंत रेड्डी जी, भट्टी विक्रमार्का मालू जी, मधु याक्षी जी, जीवन रेड्डी जी, दिग्विजय सिंह जी, जयराम रमेश जी, उत्तम रेड्डी जी, जाना रेड्डी जी, हनुमंत राव जी, पुन्नला लक्ष्मिया जी, मुनियप्पा जी, सुब्बी रामी रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। वेद कुछ दिन से ये यात्रा कन्याकुमारी से कश्मीर की ओर चल रही है। కొద్ది రోజుల నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది। 10-12 दिन से हम तेलंगाना में पैदल चल रहे हैं। 10-12 రోజుల నుండి తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్నాము। और आज शाम हम तेलंगाना को छोड़कर महाराष्ट्र की सड़कों पर चलने जा रहे हैं। ఈ రోజు సాయంత్రము తెలంగాణను విడిచిపెట్టి మహారాష్ట్రలో ప్రవేశించబోతున్నాము। खुशी हुई कि तेलंगाना के इतने लोगों से बातचीत कर पाया, हाथ मिला पाया, गले लग पाया। చాలా दुख हो रहा है कि आज हम तेलंगाना को छोड़कर आगे बढ़ रहे हैं, महाराष्ट्र जा रहे हैं। చాలా సంతోషం। తెలంగాణలో చాలా మంది మాట్లాడి చేతులు కలిపి కౌగలించుకొని ఇంత లక్షల మంది కలవడం ఎంతో సంతోషం। ఈ రోజు తెలంగాణలో విడిచిపెట్టి మహారాష్ట్రలోకి పోవడం కొంత దుఃఖం అని కూడా మనం చేస్తున్నాను। हमारे कार्यकर्ताओं ने तेलंगाना में जबरदस्त काम करके दिखाया। తెలంగాణలో మన కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను। ये मीडिया पे नहीं दिखता है, टीवी पे नहीं दिखाई देता, मगर मैंने अपनी आंखों से अपने कार्यकर्ताओं का काम देखा है। ఈ మీడియా మనం చేస్తున్న పని చూపించినా చూపించకపోయినా నేను మన కార్యకర్తలు చేసే పని నిరంతరం చూస్తూనే ఉన్నాను। कार्यकर्ताओं के हाथ टूटे, पैर टूटे, धक्का लगा, लाठी लगी, मगर आपने अपना काम पूरा किया। కార్యకర్తల చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా దెబ్బ తాకినా మీరు మీ పని నిరంతరంగా కొనసాగించడం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను। और आपने सिर्फ
कांग्रेस पार्टी का झंडा नहीं उठाया, आपने इस देश का, हिंदुस्तान का तिरंगा उठाकर चला। మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ జెండాయే కాదు, భారతదేశం యొక్క జెండా కూడా గర్వంగా ఎత్తి ముందుకు తీసుకుపోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను। और ये काम आप सालों से कर रहे हो। ఈ పని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు। आप सबके हो, किसी एक जात के नहीं, किसी एक धर्म के नहीं, किसी एक भाषा के नहीं, आप सबके हो, आप हिंदुस्तान के हो। మీరందరూ భారతదేశ వాసులు, ఏ కులానికో మతానికో వర్గానికో భాషకో చెందిన వాళ్ళు గారు, మీరందరికీ చెందిన వాళ్ళు మీరు అని చెప్పి పనిచేస్తున్నారు। तो मैं शुरुआत में ही आपका धन्यवाद करना चाहता हूं, दिल से धन्यवाद करना चाहता हूं। ముందుగానే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। पहले तेलंगाना आता था, गाड़ी में आते थे, लोगों से मिलते थे, ऐसी पब्लिक मीटिंग होती थी, नेता भाषण करते थे, चले जाते थे। ముందు తెలంగాణ వచ్చినప్పుడు వెహికల్స్ లో వచ్చి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు। इस बार मैं और कांग्रेस पार्टी के सब नेता दिन भर आपकी सड़कों पे चले। ఈసారి నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా వీధుల్లో నడుస్తూ తెలంగాణలో మరి ప్రవేశించి నడుస్తూ ముందుకు పోయాం। किसानों से मिले, मजदूरों से मिले, कारीगरों से मिले, आदिवासी, दलित भाइयों बहनों से मिले, हर धर्म के लोगों से मिले, और सिर्फ मिले नहीं, घंटों बातचीत की और आपकी बात सुनी। రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కర్షకులు, యువకులు, మహిళలు, సమాజంలో అన్ని వర్గాలతో కలిసి గంటలు గంటలు మాట్లాడడం జరిగింది। मैंने आपसे कहा कि इन सड़कों पे चलने के बाद मुझे खुशी हुई। खुशी इस बात की हुई कि मैंने आपके स्पिरिट को, आपकी आत्मा को अपनी आंखों से देखा। ఈ వీధులుగా తెలంగాణలో నడుస్తూ ఎంతో సంతోషం అనిపించింది। మీ స్పిరిట్, ప్రతి ఒక్కరి స్పిరిట్ కూడా నేను గమనిస్తున్నాను చెప్పి నేను మనం तेलंगाना क्या है और क्या नहीं है वो समझने को मिला। తెలంగాణ ఏమిటో, తెలంగాణ ఏమి కాదో ఇది నాకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను। और ये आप सब लोगों की आंखों में दिखता है, इसको छुपाया नहीं जा सकता। మీ అందరి కళ్ళల్లో స్పష్టంగా అవపడుతుంది, అది దాచి పెట్టలేరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను। मगर चलते हुए झलक दिखती है। మేము నడుస్తూ ఉంటే చాలా విషయాలు గమనించాం। मैं आपको एक उदाहरण देना चाहता हूं। ఒక మీకు ఉదాహరణ ఇస్తా నేను। यात्रा पे मैं चल रहा था, सब चल रहे थे, तो जब चलते हैं इस साइड देखते हैं, लोगों को नमस्कार करते हैं, इस साइड देखते हैं, लोगों से बात करते हैं। రోడ్డు పొడవునా నడుస్తూ పోతూ ఒక సైడ్ నమస్కారం పెడుతూ ఒక సైడ్ కలుస్తూ మాట్లాడుతూ ముందుకు ఈ పాదయాత్రలో కొనసాగడం జరిగింది। कुछ दिन पहले हम चल रहे थे, मैंने पीछे से अपनी आंख से देखा छोटा सा बच्चा अंदर आने की कोशिश कर रहा था। నడుస్తూ ఉంటే నేను స్వయంగా చూసిన ఒక చిన్న పిల్లవాడు వెనక నుంచి మా దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు। काफी भीड़ थी, मैं सोच रहा था इस बेचारे को चोट ना लग जाए। చాలా మంది జనం ఉండే కాబట్టి ఆ పిల్లవానికి దెబ్బ తాకొద్దని చెప్పి నేను కోరుకున్నా। मगर मैंने कुछ किया नहीं, बुलाया नहीं। నేనేం చేయలేదు, ఏం పిలవలేదు కూడా। मैं देखना चाहता था कितना दम है लड़के में। నేను చూడదలుచుకున్నా ఆ పిల్లగానిలో ఎంత సాహసం ఉందో చూద్దాం అనుకున్నాను। क्या ये एक दो धक्के खा के भाग जाएगा या फिर ये कोशिश करेगा। అతను ప్రయత్నం చేసి మా దగ్గరకు వస్తాడా లేదా ఒకరిని దెబ్బలు తిని వెనక్కి పోతాడా అని చెప్పి నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను। तो एक प्रकार से मैंने उसका टेस्ट लेने की कोशिश की। అతన్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన నేను। 2-3 बार उसने कोशिश की, फिर पुलिस वाले ने उसको
जोरों से धकेला, वो नीचे गिर गया। రెండు మూడు సార్లు ప్రయత్నం చేసిండు, పోలీసు వాళ్ళు గట్టిగా నూకేస్తే అతను కింద పడ్డాడు, और फिर गायब हो गया। దెబ్బలు తాకినాయి అతనికి। मैंने कहा देखो, एक धक्का लग गया, डर गया, भाग गया। నేను చెప్పిన కింద పడ్డాడు, మరి భయపడి వెళ్ళిపోయిందని చెప్పిన మనం చేసిన। 5 मिनट बाद मैंने उसी चेहरे को सामने देखा, वो वापस आ गया। అదే మొహాన్ని నేను మళ్ళీ ముందు చూశాను। इस साइड फेल हुआ, धक्का लगा, छोटा सा बच्चा, उसको मारा, गिरा दिया, सड़क पे गिरा, छिल गया होगा। 2 मिनट के चला गया, दूसरी साइड से फंसा। ఆ చిన్న పిల్లవాడు నూకేస్తే కింద పడి దెబ్బలు తాకినా మళ్ళీ వేరే సైడ్ నుంచి ముందుకు రావడం నేను గమనించాను। मैंने कहा थोड़ा और इसको टेस्ट करता हूं। నేను అతను ఇంకొంచెంసేపు పరీక్ష చేద్దాం అనుకున్నాను। वहां धक्का मुक्की चल रही थी, चलता गया। అక్కడ నూకులాట జరిగినా తొక్కిసలాట జరిగినా ఆ పిల్లవాడు ముందుకు పోతూనే ఉన్నాడు। फिर से पुलिस वाले ने उसका धक्का दिया, పోలీసులు మళ్ళీ అతను నూకేశారు, फिर से మళ్ళీ పట్టాడు, गायब हो गया। దెబ్బ తాకింది। मैंने कहा इस बार तो घर चला गया। మరి ఇప్పుడైతే వెళ్ళిపోతానని నేను అనుకున్నా। 4-5 मिनट बाद इस साइड आया। మరి అదే పిల్లవాడు మరి ఇటు దెబ్బ తాకిన ఆయన మరి ఇటు వేరే దిక్కు నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు। और फिर जादू से पता नहीं कैसे मेरे साइड पे आ गया। మరి అనుకోకుండా ఆ పిల్లవాడు నా పక్కనే అదృశ్యమయ్యాడు। मेरे साथ एक लड़का काम करता है, उसने मुझे कहा ये बहुत कोशिश कर रहा था, उधर से इसने ट्राई की, बात नहीं बनी, इधर से ट्राई की, बात नहीं बनी, इधर से ट्राई की, बात नहीं बनी, फिर अंदर आ गया। మరి ఈ పిల్లవాడు అన్ని దిక్కుల నుంచి నన్ను కలవడానికి ప్రయత్నం చేసి చివరిగా నా దగ్గరికి రావడం ఎంతో సంతోషకరం చెప్పి నేను చేస్తున్నాను। फिर मेरे पास आता है, मेरे साथ चलता है। మరి నా దగ్గర వచ్చి నా ఎంబడి నడవడం మొదలు పెడతాడు। कुछ मांगा नहीं, ఏమీ అడగలేదు, कुछ मांगा नहीं, बस चल रहा था। ఏమీ అడగలేదు, నా ఎంబడి నడుస్తున్నాడు అంతే। बड़ी मैं कहूं डिग्निटी के साथ पीठ सीधी रख के चल रहा था। చాలా హుందాతనంతో గౌరవంతో ఏమీ అడుగుతలేడు, నా పక్కన నడుస్తున్నాడు। मैंने सोचा ये अपने पिता के साथ आया होगा। నేను అనుకున్నా ఈ పిల్లవాడు తండ్రితో వచ్చుంటాడేమో అనుకున్నాను। मैंने कहा पापा कहाँ हैं? నేను అడిగినా మీ తండ్రి ఎక్కడా అని అడిగినా। कहते हैं पापा आ नहीं पाए, आना चाहते थे, आ नहीं पाए, घर में है। మా తండ్రి రాదలుచుకున్నాడు గాని రాలేకపోయిండు, ఇంటికాడు అని చెప్పి ఆ పిల్లవాడు నాకు చెప్పాడు। मैंने कहा क्यों, क्या हुआ, क्यों नहीं आ पाए? ఎందుకు ఎందుకు రాలేదని తండ్రి ఎందుకు రాలేదని పిల్లవాడు నేను ప్రశ్నించాను। कहता है थोड़ा सा बुखार है। చెప్పిండు నాకు ఆ తండ్రికి కొంత జ్వరం వచ్చిందని। मैंने कहा तुम यहां अकेले आ गए? कहता हाँ मैं अकेला आया। నువ్వు ఒక్కరినే వచ్చినావా అంటే ఆ పిల్లవాడు అవును నేను ఒక్కరినే వచ్చానని చెప్పాడు। मैंने कहा चलो पापा से फोन मिलाओ। మరి మీ తండ్రి నాకు కనిపించమని చెప్పి నేను ఆ పిల్లగాని చెప్పాను। तो पापा वो फोन मिलाता है, వా తండ్రికి ఫోన్ లో కలిపిండు। और फिर पापा का चेहरा मैंने देखा, पापा को डेंगू था। మరి వాళ్ళ తండ్రి యొక్క ముఖం చూపెట్టిండు, ఆ తండ్రికి డెంగ్యూ ఉందని చెప్పి తెలిసింది। और बेटे के दिल में डर था। పిల్లవాడి మనసులో కూడా చాలా బాధ ఉన్నది। मैंने पूछा अस्पताल ले गए? నేను అడిగినా హాస్పిటల్ తీసుకుపోయినావా? उसने जवाब नहीं दिया। అతను జవాబు చెప్పలేదు, चुप हो गया। జస్ట్ నిశ్శబ్దంగా ఉన్నాడు। मैंने पिता को नमस्ते की, अपने लोगों से कहा चेक करवाएं, अस्पताल भेजने की कोशिश करें। నేను ఆ పిల్లవాని తండ్రిని నా మనుషులకు చెప్పిన ఆ పిల్లవాని తండ్రిని హాస్పిటల్ తీసుకోమని చెప్పడం జరిగింది। अब आप देखो, ये है तेलंगाना की आवाज। గమనించాలి, ఇది తెలంగాణ గొంతు చెప్పి మీకు మనవి చేస్తున్నాను। पहली बार दबा दिया, कहीं और से निकलेगी।
ఒకసారి దెబ్బ తాకితే మరోసారి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టిండు. उधर दब गई तो इधर से निकलेगी, అటు దెబ్బ తగిలితే మళ్ళీ వేరే దిక్కు నుంచి నా और దిక్కు इधर दब गई तो फिर इधर से निकलेगी. మరి అన్ని దిక్కుల నుంచి కూడా దెబ్బలు తాకిన ముందుకొచ్చిన ఈ స్పిరిట్ తెలంగాణలో ఉందని చెప్పి तेलंगाना की आवाज सुननी ही पड़ती है. తెలంగాణ యొక్క గొంతు వినవలసిందే. इसको दबाया नहीं जा सकता. దీన్ని అణిచివేయడం వీలు కాదు. और ऐसे ही मैंने आपको एक उदाहरण दिया, बच्चे का उदाहरण दिया, मैं आपको किसान का उदाहरण दे सकता हूं. నేను ఒక ఉదాహరణ ఇచ్చిన ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మీకు ఇస్తా. నేను मैं आपको मजदूर का उदाहरण दे सकता हूं, ఒక కార్మికుడు ఉదాహరణ కూడా ఇవ్వగలుగుతా. నేను మీకు आदिवासी माता का उदाहरण दे सकता हूं, ఆదివాసీలు గిరిజనుల విషయం కూడా చెప్పగలుగుతా. నేను మీకు दलित महिला का उदाहरण दे सकता हूं. మరి దళిత ఆడబిడ్డల విషయం కూడా నేను తెలియగలుగుతాను. सब ऐसे ही हैं, कोई पीछे नहीं हटता. మరి అందరూ కూడా తెలంగాణలో అదే విధంగా ఉంటారు, ఎవరు వెనక్కి పోరు. तो ये आप पूरे देश को सिखा सकते हो. ఇది మీరు ఇక్కడి నుంచి మొత్తం దేశానికి నేర్పించే శక్తి మీకుందని చెప్పి देश आपसे सीख सकता है. దేశం మీరు చూసి నేర్చుకునే అవకాశం ఉంది. मगर यहां पे मैं आपसे सवाल पूछना चाहता हूं, నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. उस बच्चे का पिता अस्पताल क्यों नहीं जा सकता? ఆ పిల్లవాడి తండ్రి హాస్పిటల్ ఎందుకు పోలేకపోయిండు? उसको कौन रोक रहा है? ఎవరు ఆపిండు? उसको कौन सी शक्ति रोक रही है? ఏ శక్తి అని ఆపింది? सारे के सारे अस्पताल तेलंगाना में प्राइवेटाइज कर दिए. తెలంగాణలో అన్ని హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయబడినాయి. वही लड़का अगर सरकारी स्कूल में पढ़ना चाहे, अगर इंजीनियरिंग करना चाहे, डॉक्टर बनना चाहे, उसे लाखों रुपए देने पड़ेंगे. ఇదే పిల్లవాడు ప్రభుత్వ స్కూల్లో గాని ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఏమైనా చదువుకోవాల్సుకుంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణలో. मैं आपको अभी बता रहा हूं कि उसके घर में लाखों रुपए है ही नहीं. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఆ పిల్లవాడి దగ్గర లక్షల రూపాయలు లేవు. कुछ भी हो जाए वो लाखों रुपए शिक्षा के लिए नहीं दे सकता है. ఏం జరిగినా విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. और अगर देगा तो कर्जा लेके देगा. ఇవ్వాల్సి వచ్చినా అప్పు తీసుకొచ్చి ఆ ఫీజు కడతాడు, ఆ విద్య కోసం కడతాడు. ये हालत है तेलंगाना की. ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి. किसी भी युवा से पूछो, आपको कहेंगे कि शिक्षा के पूरे सिस्टम को तेलंगाना की सरकार ने खत्म कर दिया है, बेच दिया है. మీరు ఎవరినైనా అడగండి, తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేసిండ్రు, అమ్మేసిండ్రు టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా. और जो आपने सपना देखा था, जो उस बच्चे ने सपना देखा था, उस सपने को आपकी ही सरकार ने नष्ट कर दिया, खत्म कर दिया. మీరు తెలంగాణలో ఏ కళ అయితే కన్నారో అటువంటి కళను ధ్వంసం చేసింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैं दलितों से, आदिवासियों से मिला. నేను దళితులతోని గిరిజనులతోని కలవడం జరిగింది. इंदिरा गांधी जी ने, कांग्रेस पार्टी ने उनको जमीन दी थी. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళకి లక్షలాది ఎకరాలు ఇచ్చిండ్రు. उन्होंने कहा कि इंदिरा गांधी जी ने हमें जमीन दी. వాళ్ళతో అన్నారు ఇందిరాగాంధీ మాకు భూములు ఇచ్చిందని చెప్పి వాళ్ళే అన్నారు నాతోని. उसके बाद यूपीए की सरकार ने उनको ट्राइबल बिल दिया. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వాళ్ళకి ట్రైబల్ బిల్ ఇచ్చింది. उस बिल को आपकी सरकार इंप्लीमेंट नहीं कर रही. ఇక్కడి ప్రభుత్వం అది అమలు చేయడం లేదు. फाइल को बंद करके दराज में रख दिया है. ఆ ఫైల్ ను మూసేసి పక్కన పడేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. और उल्टा आपकी जमीन हर रोज आपसे छीनी जा रही है. దళితులకి గిరిజనులకి టిఆర్ఎస్ ప్రభుత్వం మీకు భూములు ఇవ్వకపోగా మీ భూములు లాక్కుంటుంది టిఆర్ఎస్ और आपकी जमीन का अधिकार जो आपकी है
उसका अधिकार आपको नहीं मिलता। మీ భూములపై మీ అధికారం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది మీ నుంచి అని మనం చేస్తున్నాను. मैं आपको स्टेज से सीधा कह रहा हूं, इस प्रदेश में जब कांग्रेस पार्टी की सरकार आएगी, आपकी जमीन का हक, आपकी जमीन आपके हवाले कर दी जाएगी। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూముల మీద హక్కు మీకే ఇవ్వబడుతుంది. जैसे इस पदयात्रा को कोई शक्ति नहीं रोक सकती है, आपकी जमीन आपको वापस देने से कोई शक्ति, दुनिया की कोई शक्ति नहीं रोक पाएगी। ఈ పాదయాత్రను ఏ శక్తి ఆపలేదు. మీ భూములకి, మీ అన్ని భూములకు కూడా మీ అధికారం మీకు ఇవ్వడానికి ఏ శక్తి కూడా ఆపలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. और किसानों से बात करो, सारे के सारे किसान कहते हैं हमें सही दाम नहीं मिलता, एमएसपी नहीं मिलती। एक किसान ने मुझे नहीं कहा मैं खुश हूं। నేను తెలంగాణలో కలిసిన ప్రతి రైతు అసంతోషంగా ఉండి వాళ్ళు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులకు ఏ పంట కూడా ధర లభించడం లేదు అని చెప్పడం జరిగింది. किसी भी किसान, कोई भी किसान प्रॉफिट में नहीं है। तेलंगाना में एक नहीं मिलेगा आपको। నేను తెలంగాణలో కలిసిన వేలాది మంది రైతుల్లో ఒక్కరికి కూడా వ్యవసాయం లాభదాయకంగా లేదు. हमारी सरकार थी, यूपीए की सरकार थी, आप याद कीजिए, हमने आपका कर्जा माफ किया था। మేము యూపీఏ ప్రభుత్వంలో మొత్తం భారతదేశంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాం. 72,000 करोड़, 70,000 కోట్లు, 72,000 కోట్లు మొత్తం భారతదేశంలో రైతుల రుణమాఫీ చేసినాము. तेलंगाना के किसान, आप अच्छी तरह सुन लो, यहां पे जैसे कांग्रेस पार्टी की सरकार आएगी आपका कर्जा माफ होने वाला है। తెలంగాణ రైతాంగం జాగ్రత్త వినండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు మొత్తం రైతు రుణమాఫీ మేము చేయబోతున్నాము. और अगर आप दाम देखना चाहते हो, एमएसपी देखना चाहते हो, रेवंत रेड्डी जी के पास लिस्ट है, क्या दाम आपको मिलने वाला है, वो लिस्ट उनसे दे लो आप। అన్ని పంటలకి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తారు, అన్ని పంటలకి మంచి మద్దతు ధర ఇవ్వబోతున్నాము. उससे 1 रुपया कम नहीं। దాని నుంచి ఒక్క రూపాయి కూడా తక్కువ చేయకుండా మద్దతు ధరకి కొనుగోలు చేయబోతున్నాము. यहां पे सुबह आपके चीफ मिनिस्टर इरिगेशन प्रोजेक्ट्स का पैसा देखते हैं। ఇక్కడ ముఖ్యమంత్రి పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టులలో కమిషన్ల గురించి, లంచాల గురించి ఆలోచన చేస్తుంటాడు. रीशेड्यूल करते हैं ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులని రీషెడ్యూల్, రీడిజైన్ చేస్తుంటాడు. और रात को, शाम को कंप्यूटर पे धरनी पोर्टल खोलते हैं। రాత్రిపూట ఈ ముఖ్యమంత్రి ఆయన కంప్యూటర్ మీద ధరణి పోర్టల్ తెరుస్తాడు. कहां से कितना पैसा मिल रहा है वो देखते हैं। ఎక్కడి నుంచి ఎన్ని పైసలు ఎవరికి వస్తున్నాయని గమనిస్తాడు. कौन से किसान, कौन से दलित, कौन से आदिवासी से जमीन छीनी जा रही है, पूरी पूरी लिस्ट उनके पास। ఏ రైతు దగ్గర, ఏ దళితు దగ్గర, ఏ గిరిజన దగ్గర భూములు లాక్కుందామో అని ఆలోచన చేస్తాడు. इससे तेलंगाना को कोई फायदा नहीं हो रहा है। దీనివల్ల తెలంగాణకి ఏమీ లాభం జరగడం లేదు. इससे तेलंगाना के युवाओं को रोजगार नहीं मिल रहा है। దానివల్ల తెలంగాణ యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం లేదు. किसानों को फायदा नहीं हो रहा है, गरीबों को फायदा नहीं हो रहा है। రైతులకి, నిరుపేదలకి ఏమీ లాభం జరగడం లేదు. चुने हुए लोगों की सरकार चल रही है और पूरा का पूरा फायदा 5-10 लोगों को मिल रहा है। ఈ ప్రభుత్వం ఒక 5-10 మందికి లాభం కలిగించడానికే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నది. दूसरी तरफ नरेंद्र मोदी जी हैं। మరి వేరే పక్కన ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉన్నాడు. अच्छा, ये दोनों मिलकर काम करते हैं। నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారు. लोकसभा में बैठता हूं, कोई भी बिल नरेंद्र मोदी जी लाते हैं, पूरा का पूरा समर्थन टीआरएस देती है। నేను లోక్సభ సభ్యుడిగా చెప్తున్నా, నరేంద్ర మోదీ ఏ చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకొచ్చినా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోదీకి పార్లమెంట్ లో మద్దతు పలుకుతున్నారు. जब किसानों के खिलाफ नरेंद्र मोदी जी 3 कानून, काले कानून लाए,
टीआरएस ने अपना पूरा समर्थन दिया। పార్లమెంట్ లో రైతు వ్యతిరేక చట్టాలు నరేంద్ర మోదీ తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నరేంద్ర మోదీకి మద్దతు పలికిండ్రు. सारे के सारे विपक्ष की पार्टियों ने बिल के खिलाफ खड़े हो गए, टीआरएस मोदी जी के साथ। ఈ రైతు వ్యతిరేక చట్టాలపై ప్రతిపక్షాలు అన్ని వ్యతిరేకించిన టీఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోదీ పక్షాన్ని నిలబడ్డది. तो दोनों एक साथ काम करते हैं, ये आप भूलिए मत। బీజేపీ టీఆర్ఎస్ నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి పనిచేస్తారు, ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. काम क्या है? काम है गरीबों से उनका पूरा धन, किसानों से, मजदूरों से जो उनका है वो छीनकर 3-4 मित्रों को देने का काम है। వీళ్ళిద్దరు కూడా రైతుల నుంచి సామాన్య ప్రజానికారి నుంచి వాళ్ళ ఆస్తులు ధనం గుంజుకొని ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తలు బడా వ్యాపారవేత్తలకు దానం చేస్తున్నారు. इधर इरिगेशन प्रोजेक्ट्स और धरनी पोर्टल, ఇక్కడనేమో ఇరిగేషన్ ప్రాజెక్టులు ధరణి పోర్టల్. दूसरी तरफ नरेंद्र मोदी जी हिंदुस्तान के पूरे पब्लिक सेक्टर को प्राइवेटाइज करने में लगे हैं। అక్కడ నరేంద్ర మోదీ భారతదేశం యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ధరణి పోర్టల్ ద్వారా లాభపడుతున్నాడు. BHEL, रेलवेज, जहां भी ये पब्लिक सेक्टर देखते हैं वहां प्राइवेटाइज करने की कोशिश करते हैं। BHEL లాంటి సంస్థలు, రైల్వే లాంటి సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు నరేంద్ర మోదీ. और फिर 2 काम इन्होंने किए जिसने हिंदुस्तान की जो रोजगार बनाने की रीढ़ की हड्डी है वो टूट गई। వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలో ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ వెన్నుముక ఇరగొట్టిండ్రు. रोजगार किसान देता है, छोटा व्यापारी देता है, स्मॉल और मीडियम बिजनेसेस चलाने वाले लोग देते हैं। ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత రైతులు, చిన్న వ్యాపారులు, చిన్న మధ్యతర పరిశ్రమలు చేస్తాయి. नरेंद्र मोदी जी ने नोटबंदी की, गलत जीएसटी लागू की और इन सब को खत्म कर दिया। నరేంద్ర మోదీ నోట్ల రద్దు, తప్పుడు చేసి తీసుకొచ్చి రైతులని, చిన్న వ్యాపారులని సర్వనాశనం చేసిండు. आज हालत यह है कि हिंदुस्तान के युवा को रोजगार नहीं मिल सकता। ఈ రోజు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. पब्लिक सेक्टर में नहीं मिल सकता, प्राइवेट सेक्टर में नहीं मिल सकता। ప్రభుత్వ రంగ సంస్థల్లో దొరుకుతలేవు, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు దొరుకుతలేవు. और इससे पूरे देश में डर फैल रहा है। దీంతోని దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యాపించిపోతున్నాయి. किसानों को MSP नहीं मिलती, कर्जा माफ नहीं होता, उनके दिल में डर पैदा होता है। రైతులకి అప్పులు మాఫ్ కావు, ఎంఎస్పీ రావు, రైతులకి భయాందోళన ఈ నరేంద్ర మోదీ సృష్టిస్తున్నాడు. पब्लिक सेक्टर को प्राइवेटाइज किया जाता है तो पब्लिक सेक्टर में जो काम करते हैं उनके दिल में डर पैदा होता है। ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే లక్షల కార్మికులకు వాళ్ళ మనసులో ये భయాందోళన. जानबूझ के देश में डर फैलाते हैं। इनकी पॉलिसीज डर फैलाने की पॉलिसीज हैं। नोटबंदी, जीएसटी, प्राइवेटाइजेशन, వీళ్ళు కావాల్సుకునే దేశంలో ప్రతి పౌరుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. మరి నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, ప్రైవేటీకరణ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో భయాందోళన సృష్టించడానికి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और फिर ये लोग डर को नफरत में बदलने का काम करते हैं। మరి ఆ బాధని విద్వేషంగా, మరి కోపంగా మార్చేస్తున్నారు. नफरत और हिंसा फैलाते हैं। మరి విద్వేషం, హింస ఈ సమాజంలో వ్యాపింపజేస్తున్నారు. इसीलिए हमने ये यात्रा शुरू की है। అందుకోసమే నేను ఈ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాను. हिंसा के खिलाफ, नफरत के खिलाफ, హింసకి వ్యతిరేకంగా, విద్వేషానికి, ద్వేషానికి వ్యతిరేకంగా నేను ఈ యాత్ర కొనసాగిస్తున్నాను. डर के खिलाफ, భయాందోళనకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నాను. नोटबंदी, जीएसटी जैसी पॉलिसियों के खिलाफ, किसान के जो काले कानून है उनके खिलाफ, నోట్ల రద్దు, తప్పుడు జిఎస్టీ, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ భారత్ జోడో యాత్ర చేస్తున్నాను. और आपको ये बात दिख रही है कि हिंदुस्तान में भय, नफरत फैलाई जा रही है। మీ అందరికీ స్పష్టంగా అవపడుతుంది,
భారతదేశంలో భయము ఆందోళన విద్వేషం వ్యాపించబడుతున్నాయి. फायदा आपको नहीं हो रहा, फायदा किसान को नहीं हो रहा, मजदूर को नहीं हो रहा, युवा को नहीं हो रहा, फायदा सिर्फ 2-3 बड़े बड़े उद्योगपतियों को हो रहा है. మీకు దానివల్ల ఏమీ లాభం లేదు. రైతులకి, యువకులకి, కార్మికులకి, కర్షకులకి, 2-3 పెద్ద వ్యాపారవేత్తలకే దీనివల్ల లాభం చేకూరుతున్నది. यात्रा में आपने हमें प्यार दिया, अपनी शक्ति दी. ఈ యాత్రలో మీ అందరూ కూడా మాకు ప్రేమ అభిమానం మీ శక్తి ఇచ్చారు. जहां भी हम गए लाखों लोगों ने अपनी शक्ति यात्रा को दी. మేము ఎక్కడ పోయినా సరే లక్షల మంది ముందుకొచ్చి మీ శక్తి మాకు ఇచ్చారు. इसके लिए मैं आपको और पूरी कांग्रेस पार्टी आपको दिल से धन्यवाद करना चाहती है. మరి దీనికోసం నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. आपसे बात करके, आपसे मिलकर हम सबको बहुत सीखने को मिला. మీ అందరితో కలిసి మాట్లాడడం నాకు ఇక్కడ ఉన్న అందరికి కూడా చాలా నేర్చుకున్నాం. మీతో కలిసి కూర్చొని మాట్లాడినందుకు आपके सामने जो मुश्किलें हैं वो हम समझ पाए. మీ సమస్యలు మీ బాధలు మేము అర్థం చేసుకున్నాము. इसके लिए आपका बहुत बहुत धन्यवाद. మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. और आपका जो स्पिरिट है, आपकी जो आत्मा है, उसको देखकर बहुत सीखने को मिला. మీ స్పిరిట్, మీ ఉత్సాహం, మీ ఆత్మ చూసి మాకెంతో సంతోషం. మేము నేర్చుకున్నాం మిమ్మల్ని చూసి అని చెప్పి పనిచేస్తున్నాను. और हम इसको कभी नहीं भूलेंगे. ఎప్పుడు కూడా తెలంగాణలో చేసిన పాదయాత్ర నేను మర్చిపోను. बहुत बहुत धन्यवाद. जय हिंद, नमस्कार. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, నమస్కారం. వేలాదిగా తరలి వచ్చిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అసంఖ్య ఎంతో మంది